పులివెందుల మెడికల్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని మెడికల్ కాలేజీని అఖిలపక్ష బృందం సందర్శించింది. ఈ బృందంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ సందర్శన చేపట్టిన నేతలు కళాశాలలోని అత్యాధునిక ఓపీ, ఐపీ విభాగాలను పరిశీలించారు. ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఆ రోజు కూర్చొని ప్రజల్లోకి వెళ్ళడం, 1 కోటి సంతకాల సేకరణ, ఈ కార్యక్రమాలు అన్నీ జరిగిన తర్వాత ఎవరు కూడా కార్పొరేట్ సంస్థలు ముందరకు రానటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గ్రహించాలా, నువ్వు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేట్ పరం చేయాలా, కార్పొరేట్ పరం చేయాలా అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఒక్క బిడ్డర్ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయలేదంటే ఈరోజు ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో దీని మీద అర్థం చేసుకోవాలా. రెండవది, దీనికి ఎంతో డబ్బు ఖర్చు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తా వస్తున్నారు. ఒకటే ఒక ఉదాహరణ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 2,25,000 కోట్లు ఈ ప్రభుత్వం అప్పు చేసింది. ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి వ్యయం అంతా కూడా ఇంకొక 4-5 వేల కోట్ల రూపాయలు డబ్బులుంటే 17 మెడికల్ కాలేజ్ కోట్లు కూడా ప్రభుత్వ పరంగా నడిపేదానికి అవకాశం ఉంటుంది. అంటే దాదాపు ఒక వారం రోజులు నువ్వు చేసేటువంటి అప్పును ఆపితే ప్రభుత్వ పరంగా అన్ని మెడికల్ కాలేజీలు కూడా. ఈరోజు ప్రభుత్వ కళాశాలల పరిరక్షణ సమితి నేతృత్వంలో అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విద్యార్థి, యువజన, ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పులివెందుల మెడికల్ కాలేజీను సందర్శించి ఇంద్రభవనం లాంటి కళాశాలను పరిశీలించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిపిపి అనేటువంటి పేరుతో పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకు శాంక్షన్ అయినటువంటి సీట్లను మేము ఈ మెడికల్ కాలేజీలను కొనసాగించలేము, దానికి కావాల్సినటువంటి ప్రొఫెసర్స్ను, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మేము డెవలప్ చేయలేమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉత్తరం రాయడం అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతగానితనానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి, బయటికి చెప్తున్నటువంటిది, ఆయన ఆంతరంగంలో ఉన్నటువంటిది వేరు. పులివెందుల మెడికల్ కాలేజ్ సీట్లు రద్దు చేయమని చెప్పడం వెనుక ఒక రాజకీయ పరమైనటువంటి ఒక దురుద్దేశం ఉందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము సంపూర్తిగా భావిస్తూ ఉన్నాం. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన, పులివెందుల నియోజకవర్గం మీద, కడప జిల్లా మీద, రాయలసీమ మీద, రాష్ట్రం మీద కచ్చగట్టినట్టు కనిపిస్తూ ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల దుస్థితి. కూటమి అధికారంలోకి రాకముందే గత ప్రభుత్వ హయాంలోనే పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు అది ప్రభుత్వ వైద్య కళాశాలగా మంజూరు చేసి దానికి దాదాపు 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పగించి 412 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సర్వాంగ సుందరంగా ఇంద్రభవనం లాంటి భవనాలు కట్టడం జరిగింది. ఆసుపత్రి పూర్తి అయిపోయింది. కళాశాల భవనాలు 70% పూర్తయినాయి. నర్సింగ్ కళాశాల 100% పూర్తయింది. మిగతా క్వార్టర్స్ వచ్చేసి 60-70% పూర్తయినాయి. సిబ్బంది, ఫ్యాకల్టీ 60 మంది డాక్టర్లు, ఒక ప్రిన్సిపాల్, ఒక సూపరింటెండెంట్, 70 మంది నర్సులు